నాకిప్పుడు మీతో పాటు హైదరాబాద్ వచ్చి మా అమ్మాయిని చూడాలనుంది. సారీ నాన్న, నేను చిన్నప్పటి నుంచి ఏ రోజు నీ దగ్గర ఏ విషయం దాచలేదు. నా భారం తగ్గడం కోసం పెళ్లి అనే అబద్ధాన్ని దాచిపెట్టాల్సి వచ్చింది. పార్థు గారికి నాకు మధ్య జరిగిన అగ్రిమెంట్ ప్రకారం పార్థు గారి బాధ్యత తీరిపోయింది. త్రిపుర, నువ్వు అలా కూర్చోకే, నీ నడుం మడతలు పడిపోతుంది. నా నడుం మడతలు పడితే నీకేంటి ప్రాబ్లం? అది కాదే, ఈ భంగిమలో రాత్రిపూట అయితే ఓకే, నువ్వు ఇలా చేస్తే నాకేదో అవుతుంది. పైగా నేను ఆఫీస్ కూడా వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్ళే టైంలో మళ్ళీ నేను డ్రెస్ మార్చుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అనుమానం వస్తుంది. ఏంటి ఈ మధ్య చాలా ఊహించుకుంటున్నావు? అదేంటి త్రిపుర, నేను ఊహించుకున్నా నీ మీదే కదా. నాకు ఇరిటేషన్ తెప్పించకు. అస్సలిన్నాళ్ళు రాత్రి నా బెడ్రూంలోకి రావటానికి భయపడేవాడివి, ఇప్పుడు ఏకంగా డే టైంలోనే రొమాన్స్ మొదలు పెట్టావా? నేనే, నీకెక్కడి నుంచొచ్చింది ఇంత ధైర్యం? నేను చెప్పేది. ఓహోహోహో, నేను జరగదు జరగదు అనుకున్న పెళ్లి జరిగిపోయింది. ఇక నా ఆటలు చెల్లవని లెక్కలు వేసుకుంటున్నావా? ఛే, నీ సామర్థ్యం నాకు తెలీదా త్రిపుర? నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగల దిట్టవి. చెట్టంత మగాణ్ణి నన్నే నీ కొంగును ముడేసుకున్నావు. అలాంటిది నువ్వు అనుకున్నది సాధించలేవా? కాకపోతే త్రిపుర చూడు, పెళ్లి చూపులు జరగవు అన్నావు, జరిగిపోయినాయి. పార్థుకి పెళ్లి జరగదు అన్నావు, అది జరిగిపోయింది. ఆ అమ్మాయిని ఇంట్లోకి అడుగు పెట్టనీయను అన్నావు, అడుగు పెట్టేసింది. ఈ మధ్య నువ్వు అనుకున్నది ఏదీ జరగడం లేదని నా అనుమానం. అంతెందుకు, ఆ అమ్మాయి ఇంట్లో ఇలా అడుగు పెట్టిందో లేదో మా చిన్న బామ్మర్ది ధ్యానం నుంచి బయటకొచ్చి చూసి మరీ వెళ్ళిపోయాడు. త్రిపుర, టైం ఎప్పుడు ఒకే రకంగా ఉంటుందా? ఉండదు. అంతెందుకు చూడు, నేను పెళ్లిగాకముందు బటన్స్ విప్పేసుకుని కాలర్ ఎగరేసుకుని తిరిగేవాణ్ణి. ఇప్పుడు చూడు, ఇలా నిండుగా అది నువ్వు చెప్పిన బట్టలు వేసుకునే తిరుగుతున్నాను. ఏమో, రేపు నాలాగే పార్థు కూడా మారిపోతాడేమో. నీలాగే అమూల్య కూడా వాణ్ణి కొంగుని కట్టుకుని తిప్పుకుంటుందేమో. నేను బ్రతికుండగా అలాంటిది జరగనివ్వను. నాకు తెలుసు త్రిపుర. హే, ఇంత జరిగిన తర్వాత నువ్వేదో ఒకటి చేయకుండా ప్రశాంతంగా ఉండవని నాకు బాగా తెలుసు. అవును, ఇంతకీ ఇప్పుడు నువ్వు ఆ అమూల్యం మీద ఏదో ఒక అస్త్రం వేయడానికి ఈపాటికేదో ప్రిపేర్ అయి ఉంటావు కదా. నువ్వు ఆ అమూల్యని ఇంట్లోంచి బయటికి పంపడానికి ఏం స్కెచ్ వేశావు? ఎలా ఏంటో నీకు చెప్పను ఈశ్వర్, చేసి చూపిస్తాను. ఈరోజు సాయంత్రం లోపు దాన్ని ఇంట్లోంచి బయటికి గెంటించకపోతే నా పేరు మార్చుకుంటాను. అయితే పెద్ద పుస్తకం ఒకటి కొనుక్కురమ్మంటావు త్రిపుర? అబ్బబ్బే,
నా ఉద్దేశం అది కాదు త్రిపుర. చూడు, నీ పేరుని త్రిపురేశ్వరి అని పిలవడానికి పెద్దగా ఉంది కదా, నాకు కూడా పిలుచుకోవడానికి కంఫర్టబుల్గా చిన్న పేరుంటే బాగుంటుందని. ఉమ్, ఉమ్, ఉమ్. నీ కొమ్ములు విరచడం కోసమైనా దాన్ని ఇంటి నుంచి పంపించేస్తాను. అసలది ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర్నుంచి నువ్వు భూమి మీద ఆగట్లేదు. ఛ! ఇన్నాళ్ళకి ఇంట్లో ఓ మంచమ్మాయి అడుగుపెట్టింది. నేనుండగా అమూల్యని బయటికి పంపనివ్వను త్రిపుర, పంపనివ్వను. పార్థు గారు, పార్థు గారు, ఏంటమూల్య, ఏమైనా కావాలా? నీకిక్కడ ఏం కావాలన్నా మోమాట పడకుండా అమ్మని అడిగి తీసుకో. అమ్మ చాలా మంచిదే. అది కాదండి, మన అగ్రిమెంట్ ప్రకారం ఒక్కరోజు గడిచిపోయింది కదా. అయితే అదేనండి, మీరిచ్చిన మాట ప్రకారం పెళ్లి చేసుకుని నన్ను ఆ ఊరు నుండి బయటపడేశాక ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోవాలని మీరే చెప్పారు కదండి. అవును చెప్పానా? అయితే ఏంటిప్పుడు? మీకిచ్చిన మాట ప్రకారం నేను వెళ్ళిపోవాలి కదండి. మంది ఉత్తుత్తి పెళ్లి కదండి. పెళ్ళవగానే మీ దారి మీది, నా దారి నాది అని మీరే చెప్పారు కదండి నాతో. చెప్పాను. అయితే ఏంటి? అసలు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో సూటిగా చెప్పు. నాకీ నాంచుడంటే చిరాకు. అయ్యో రామా, నాంచుడంటారేంటండి? మీరు నా కోసం పెళ్లి చేసుకున్నట్టు నటించి, మా అమ్మా నాన్నలకు నిజమైన అల్లుడిగా నటించి, నన్ను ఆ ఊరు నుండి బయటపడేసి ఇంత చేసిన మీకు నేను భారం కాకూడదు కదండి. పాపం, మీకసలే పెళ్ళంటే ఇష్టం లేదు. అలాంటిది నేను మన అగ్రిమెంట్ అయిపోయాక కూడా ఇక్కడే ఉంటే పాపం కదండి. ఈ రోజు నుంచి మీ దారి మీది, నా దారి నాది. మీకు అమూల్య అంటే ఎవరో తెలీదు, నాకు పార్థు గారంటే కూడా ఎవరో తెలీదు. సో నువ్విక్కడి నుంచి వెళ్ళిపోతానంటావు, అంతే కదా? అదే కదండి మనం అగ్రిమెంట్లో అనుకుంది. అగ్రిమెంట్ అగ్రిమెంట్ సరే పద. మనం అనుకున్న అగ్రిమెంట్లో ఏముందో దాన్నే ఫాలో అవుదాం. పద. రే పార్దు, రే ఎక్కడికి తీసుకెళ్తున్నావురా అమ్మాయిని? అమ్మా పక్క జరుగు. బయటికెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగద్దని 1,00,000 సార్లు చెప్పాను. రే, నువ్వు అమ్మాయిని చేయి పట్టుకుని తీసుకెళ్తుంటే అడగకుండా ఎలా ఉంటాన్రా? అమ్మా, నా విషయంలో కానీ అమూల్య విషయంలో కానీ ఎవరు ఎందుకు ఏంటని ప్రశ్నించద్దు ప్లీజ్. అర్థమైందా? ఏ పార్దు, పార్దు, ఒక్క నిమిషం ఆగు. ఆ అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్తున్నావు? బావా పక్కకు జరుగు. పార్దు చూడు, ఆ అమ్మాయి తెలుసో తెలియక ఏదైనా తప్పు చేస్తే అడ్జస్ట్ అవ్వాలి, కానీ ఇలా సీరియస్ అవ్వకూడదు. చూడు, నా మాట అర్థం చేసుకో. ఒక్క నిమిషం బావా, సీరియస్గా చెప్తున్నాను, జరుగు. ఇదేంటి
వీళ్ళందరూ ఇలా ఫీల్ అవుతున్నారు? పాపం వీళ్ళందరూ ఇది నిజమైన పెళ్ళి అనుకుంటున్నారు. మై డియర్ ఈశ్వర్, ఈ త్రిపురేశ్వరి టైం ఎంత బాగా కలిసొస్తుందో చూడు. నేను స్కెచ్ వేయకుండానే, నా ప్రమేయం లేకుండానే నా తమ్ముడు నేను కోరుకున్న కార్యాన్ని ఎలా చేసేస్తున్నాడో. ఇక ఈ రోజుతో అమూల్య చాప్టర్ క్లోజ్. వెంటనే ఈ విషయం మామయ్య గారికి ఫోన్ చేసి చెప్పాలి. కారు దిగు. మనం అనుకున్న అగ్రిమెంట్ ప్రకారం నిన్ను పెళ్లి చేసుకుని మీ ఊరు దాటించమన్నావు. దాటించేశాను. ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇప్పుడు నీ దారి నీది, నా దారి నాది. ఓకే? అంతే అంతే. ఒక్క నిమిషం. ఇదిగో, ఈ పేపర్స్ పైన సంతకం పెట్టావు. పేపర్స్ మీద సంతకం పెట్టడం ఏంటండి? అందరి దృష్టిలో నీకు నాకు పెళ్ళైంది, కానీ ఇది అబద్ధపు పెళ్ళని వాళ్ళకి తెలియదు కదా. అందుకే రేపు భవిష్యత్తులో నీకు నాకు లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఈ విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టేస్తే నీతో నాకు పని ఉండదు, నాతో నీకు పని ఉండదు. నిజమేనండి. చూసారా మీకెంత ముందు జాగ్రత్త ఉందో. పల్లెటూరు దాన్ని ఇన్ని ఫార్మాలిటీస్ ఉంటాయని కూడా నాకు తెలీదు. ఇప్పుడు నేను ఎక్కడ సంతకం పెట్టాలి పార్థు గారు? ఇక్కడ. పార్థు గారు, సంతకాలు సరిపోతాయి కదా? ఇంకా అదనంగా కావాలంటే తీసేసుకోండి. అవసరం లేదు. అమ్మయ్యా, ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్ని. ఇప్పుడు నాకు మా పిన్ని బాధ లేదు, మా నాన్న నన్ను చూసి బాధపడాల్సిన పని లేదు, మా లావణ్య నా గురించి ఏడవాల్సిన అవసరమూ లేదు. ఓకే అమూల్య, గుడ్ బై. గుడ్ బై అండి, గుడ్ బై. ఆ డైవర్స్ పేపర్స్ జాగ్రత్త. పార్థు గారు, మీకు చాలా థ్యాంక్స్ అండి. మీరు చేసిన ఈ సహాయానికి మా ఊళ్ళో అయితే ఇప్పుడే కాళ్ళు పట్టుకునేదాన్ని. కానీ ఇది సిటీ కదండి, అస్తమానం కాళ్ళ మీద పడిపోతే బాగుండదు. ఓకే. పార్థు గారు, మళ్ళీ ఏంటి? ఇక్కడ జాబ్ చేసి మా నాన్నకి నెల నెల మనీ ఆర్డర్లో డబ్బులు పంపిస్తానండి.
దేనిలో పంపిస్తావు? మనీ ఆర్డర్లోనండి. మనీ ఆర్డర్లో. మనీ ఆర్డర్. నా మొదటి జీతంతో మా నాన్నకి కొత్త బట్టలు, మా చెల్లికి కొత్త చెప్పులు, మా పిన్నికి కొత్త గజ్జలు. ఏంటండి అలా చూస్తున్నారు? ఓ, మా పిన్ని గురించి నేను ఆలోచించడం ఏంటనా? మా పిన్ని నన్ను కాదనుకుంది, కానీ నేను మా పిన్నిని కాదనుకోలేను కదండి. నేను కష్టపడి పై చదువులు చదువుకుంటూ మరోపక్క జాబ్ చేస్తూ మా నాన్నకి, మా చెల్లికి, మా పిన్నికి ఏమేం కావాలో అన్ని నెలలా పంపిస్తానండి. బెస్ట్ ఆఫ్ లక్. ఇక నేను వెళ్ళొచ్చా? వెళ్ళిపోండి వెళ్ళిపోండి. పాపం మీకెన్ని పనులున్నాయో ఏమో. అన్నపూర్ణ, అన్నపూర్ణ, అన్నపూర్ణ. ఏమండి, వాడు అమూల్యం తీసుకుని వెళ్ళిపోయాడండి. అల్లుడు గారు, వాడు అమ్మాయిని తీసుకుని వెళ్తుంటే చూస్తూ మీరెలా ఊరుకున్నారు? అంటే మామయ్య గారు, అది నేను ఊరుకోక ఆయన మాత్రం ఏం చేస్తారు నాన్న? తమ్ముడికి అసలే కోపం ఎక్కువ. వాడి కోపం వస్తే ఏం చేస్తాడో వాడికే తెలీదు. ఆ విషయం మనకు కూడా తెలుసు కదా నాన్నా. అలా అని వాడు అమ్మాయిని తీసుకెళ్తుంటే అందరూ బొమ్మల్లో చూస్తూ ఉండిపోయారా? పార్థుని కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా వాడు వినలేదు మామయ్య గారు. ఏమండి, పాపం పెళ్ళై ఒక్కరోజు కూడా కాలేదు. వాడు ఆవేశంగా అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. వాడు ఆవేశంలో అమ్మాయిని ఎక్కడ వదిలేస్తాడో అని భయంగా ఉందండి. అమ్మా, నేను చెప్తూనే ఉన్నాను పార్థుని నమ్మొద్దు నమ్మొద్దు అని. నా మాట విన్నారా? ఇప్పుడు చూడు ఏం జరిగిందో. వాడికి అసలే పెళ్ళంటే ఇష్టం లేదని చెప్తుంటే నువ్వు వాణ్ణి పెళ్లి చూపులకి తీసుకెళ్ళావు. ఏకంగా పెళ్ళే చేసేశావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. నిన్న నచ్చిందని తీసుకొచ్చుంటాడు. ఇప్పుడు బోర్ కొట్టిందని వదిలించుకోడానికి వెళ్ళుంటాడు. వాడు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటాడో వాడికే తెలీదు. నువ్వాణ్ణి ఎలా నమ్మావమ్మా? త్రిపుర, కాస్త నీ గోల ఆపుతావా? మావయ్య గారు, పాపం అమూల్య, ఏమీ తెలియని పల్లెటూరు అమ్మాయి. పార్థు తీసుకెళ్ళి ఎక్కడ వదిలేస్తాడో ఏమో. ఏదైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, పదండి. ఎక్కడికైనా వెళ్ళి వెతుకుతాం అల్లుడు గారు. ఆఫీస్కి రాలేదని చెప్పారు. పోనీ అమ్మాయిని పుట్టింటికి తీసుకెళ్లాడా అని రామకృష్ణ గారికి ఫోన్ చేసైనా తెలుసుకుందాం అనుకుంటే పెళ్లి జరిగి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే పుట్టింటికి పంపడం ఏమిటా అని ఫోన్లోనే అడుగుతారు. వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? వాడికి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏమండి, ఏంటండి ఇది? ఇంతకాలం వాడి కోసం ఏడవలసొచ్చింది. ఇప్పుడు కోడలి కోసం ఏడిపిస్తున్నాడు. అమ్మా, నువ్వు ఏడవకమ్మా. వాడికి పెళ్ళిళ్ళు గిళ్ళిళ్ళు వర్కౌట్ కావు.
బలవంతంగా గుర్రాన్ని చెరువుదాకా తీసుకెళ్ళొచ్చేమో కాని దాని చేత నీళ్లు తాగించలేమమ్మా. త్రిపుర, నువ్వు సామెతలు చెప్పడానికి ఈ సందర్భమే దొరికిందా? పాపం ఆడపిల్ల, తన గురించి ఆలోచించు. ఈశ్వర్, ఏదో నీ ఒక్కడికే బాధున్నట్టు నువ్వలా మాట్లాడుకు. లోపల అమూల్యను తీసుకెళ్ళినందుకు నేనెంత ఫీలవుతున్నానో నీకేం తెలుసు? పాపం రామకృష్ణ గారు అడగ్గానే కాదనకుండా రాత్రికి రాత్రే పెళ్లి చేసి అమ్మాయిని మన చేతుల్లో పెట్టాడు. రేపు రామకృష్ణ గారు వచ్చి నా కూతురు ఎక్కడా అని అడిగితే తనకు నేనేం సమాధానం చెప్పాలన్నపూర్ణ? ఛ, పోయి వీడికి పెళ్లి చేసి ఒక ఆడపిల్ల జీవితంతో ఆటలాడుకుంటున్నాం అనుకోలేదు. మావయ్య గారు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. పార్దు మెంటాలిటీ నాకు బాగా తెలుసు. నా మాట విని పార్దు ఎక్కడున్నాడో తెలుసుకుందాం, పదండి. నా కొడుకు మీద నీకు నమ్మకం ఉందేమో గాని నాకు నమ్మకం లేదు అల్లుడు గారు. సరే పదండి, ఆ అమ్మాయి జీవితం కాపాడడం కోసం ఎక్కడ వదిలేశాడో వెతుకుదాం. పదండి. పదండి.